అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 17వ అధ్యాయమైన కప్పరూపం వదిలిన శ్రీ తన వృత్తాంతంను తెలియజేయడం గురించి చెప్పుకుందాం. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును కావున ఆలకింపుము. నా జన్మస్థానం గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియకు జ్ఞానానందునికిచ్చి పెళ్లి చేశాను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖీ, మాఘమాసం ప్రవేశించినది. మాఘమాసం చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవుగావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటం పెట్టి పువ్వులతోనూ మంచిగంధము, అగరు, ధూప దీపాలను వెలిగించి స్వామికి కండశక్కర, పటిక బెల్లం నైవేద్యమును ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠించుము. దీని వలన నీకు చాలా ఫలము కలుగును. నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసితిని. నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుట చేత అతనికి కోపం వచ్చి శపించాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవింక నాతో ఉండుట తగదు. మాఘమాస వ్రతం నీకెంత నీచంగా కనిపించినదా? సరియే, నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమందున్న ఒక రావి చెట్టు తొర్రలో మండూక రూపంలో ఉందువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడిపోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోయితిని. నాకు జ్ఞానోదయం కలిగినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఎంతటి మూర్ఖముగా ప్రవర్తించినాను అని పశ్చాత్తాపం కలిగినది. వెంటనే భర్త పాదాలపై పడి 2 పాదములు పట్టుకొని, నాకీ శాపము ఎట్లు పోవును? మరలా నిన్నెట్లు కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధములుగా ప్రార్థించగా నా భర్త కొంత తడువు ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపమును దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమ మునికి తెలియజేసెను. అమ్మాయి, భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లకు పైగా అయినది. ఇంతకాలం నీవు అనేక కష్టాలు పడి ఉన్నావు. నీ భర్త కూడా ఏకాంతంగా చాలా కాలంగా జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టాలు పడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలుగుటయే గాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతం లేదు. విష్ణుమూర్తికి ప్రియమైన వ్రతము. ఇటువంటి వ్రతం ఆచరింపుమని నీ భర్త ఎంత చెప్పినను నీవు వినిపించుకొనలేదు. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించడివారు. నిన్ను పెళ్లాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలెనని ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను.
నిన్ను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని వడినందున నీ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజ రూపం పొందగలిగినావు. అయినా ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు. అందుచేత నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమును, అటులని దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. ఇంతటితో మాఘపురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. మరలా 18వ అధ్యాయంతో కలుసుకుందాం.